పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, బమ్మెర పోతన గారు రాసిన 12 స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం. పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞతాభివందనములు. ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి భదైత్యారాతి దష్టోష్ఠుడై మాద్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చంచజ్జటన్ సద్య క్రోధముతోడ పుచ్చివైచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్. ఇట్లు పెరికి వైచిన రుద్రుని జటయందు ఆదిదేవుడు మహోగ్ర స్వభావం గలవాడు నీలకంఠుడు గజాసుర సంహారి అయిన ఈశ్వరుడు సతీదేవి వృత్తాంతాన్ని విన్న క్షణమే పట్టరాణి కోపంతో పెదవులను బిగించి వికటాట్టహాసం చేశాడు. మదించిన సింహంలాగా గర్జించాడు. భయంకరంగా నవ్వాడు. మెరుపు తీగలాగా అగ్నిజ్వాలా మాలిక వలె పైకి లేచిన జటాజూటం నుంచి ఒక జడను పెరికి భూచక్రం నడిమి తలాన విసిరి కొట్టినాడు. ఇలా పైకి పెరికి వేసిన ఈశ్వరుని జడ నుండి అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమకృనీల దీర్ఘ శరీరమమరా ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జాజ్వల్యమాన కేశములు మెరయా చండ దిగ్వేదండ శుండాభదోర్దండ సాహస్రధృతహేతి సంఘమొప్ప వీక్షణ త్రయలోక వీక్షణ ద్యుతిలోక వీక్షణ తతి దుర్నిరీక్షముగను గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్థివనమాలికలును దన్నరా అఖిలలోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించి మారట రుద్రుడగుచు. ఈశ్వరుడు పీకి విసిరిన జడ నుండి ఆకాశాన్ని తాకే ఒక నీలదేహం ఆవిర్భవించింది. ఆ మహాశరీరపు చివర భగభగ మండుతున్న మంటలు నలుదిక్కులకు రేగి విరబోసుకున్న వెంట్రుకలైనాయి. దిగ్గజాల తొండాల వంటి చేతులు వేనవేలు ఉద్భవించి ఆయుధాలతో వెలిగిపోతున్నాయి. 3 కళ్లతో ఆ మూర్తి లోకాలను చూసే కాంతులు లోకుల కళ్లకు చూడరానివిగా ఉన్నాయి. రంపాల వంటి కఠినమైన కోరలతో పుర్రెల దండలు, ఎముకల దండలు, వనమాలికలు కలిసి కంఠసీమలో అలరారుతుండగా లోక భయంకరుడైన వీరభద్రుడు రుద్రుని ప్రతిబింబంలాగా ఉద్భవించాడు. వీరభద్రుండు విహత విద్వేషి భద్రుడగుచు తన వేయి చేతుల ముగిచి వినయమెసగ నేనేమి సేయుదు నిరుగా నాకు ఆనతిమ్మన్నన్ అతనికి అయ్యభవుడనియే. శత్రు సంహార స్వరూపుడైన వీరభద్రుడు తన వేయి చేతులను మోడ్చి వినయ వినమ్రుడై, స్వామి నేనేం చేయాలి ఆజ్ఞాపించమని అడుగగా శివుడు ఇలా అన్నాడు. గురు భుజ శౌర్య భూరిరణ కోవిద మద్భట కోటికెల్లని వరయ వరూధిని వరుడవైత్సని యజ్ఞముగూడ దక్షునిన్ పరువడి ద్రుంపు మీ వచట బ్రాహ్మణ తేజమజేయమంటివేని అరిది మదంశ సంభవుడవై తగు నీకున్ అసాధ్యమయ్యడన్ అని కుపిత చిత్తుండై ఆజ్ఞాపించినన్. అట్ల కాకయని అనఘుడు రుద్రుజేరి ముదమారగ ప్రదక్షిణమాచరించి వీడ్కొని అనివార్య వేగమున కుంభిని గ్రక్కదలన్ ఝలంఝలధ్వనిమణి నూపురంబులు పదంబుల మ్రోయగ భీషణ ప్రభల్దనర కృతాంతకాంతక సిత స్ఫుట శూలముబూని చచ్చరన్.
గొప్ప బాహుబలం గల రణకోవిద, నా భటులైన ప్రమద గణాలన్నింటికీ నీవే సేనానాయకుడవై వెళ్ళుము. వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుణ్ణి సంహరించుము. బ్రాహ్మణ తేజం జయించరానిదని సందేహించవద్దు. నా అంశతో పుట్టిన నీకు అసాధ్యమనేది లేదు అని కోపోద్రిక్తమైన చిత్తంతో వీరభద్రుణ్ణి ఈశ్వరుడు ఆజ్ఞాపించినాడు. పుణ్యాత్మకుడైన వీరభద్రుడు అలాగేనని రుద్రుణ్ణి సమీపించి సంతోషంతో ప్రదక్షిణం చేసి సెలవు తీసుకున్నాడు. యముణ్ణి సైతం అంతం చేయగల వాడి శూలాన్ని చేతిలో పట్టుకున్నాడు. పాదాలకు ధరించిన మణులు పొదిగిన అందెలు గల్లు గల్లుమని శబ్దం చేస్తుండగా ఆ అనివార్యమైన వేగానికి ధరిత్రి దద్దరిల్లగా నడిచినాడు. సరభస వృత్తినట్లరుగు సైన్య పదాహత ధూత ధూళి ధూసరిత కుబేర దిక్తటము సభ్యులు దక్షుడు జూచి ఎట్టి భీకరతమమంచనన్ తమముగాదు రజః పటలంబటంచు నివ్వెరపడి పల్కిరాత్మల వివేక విహీనత బొంది వెండియున్. ఆటోపంతో కూడిన ప్రవర్తనతో వచ్చే వీరభద్రుని సైన్యపు పాదాల చేత రేగిన దుమ్ము ఉత్తర దిక్కంతా కమ్మింది. సభలోని వాళ్ళు దక్షుడు చూసి ఎంత భయంకరమైన కారు చీకటి అని అనుకున్నారు. చీకటి కాదు, దుమ్ము అని ఆశ్చర్యపడ్డారు. మనస్సులో వివేచించి చూసుకునే తెలివిని కోల్పోయినారు. ఈ ధూళి పుట్టుటకెయ్యది హేతువో విలయ సమీరమా పొలయదిపుడు ప్రాచీన బర్హి ధరాపతి మహితోగ్రశాసనుడిపుడు రాజ్యంబు సేయ చోర సంఘములకో రారాదు మరి గోగణాలి రాకకు సమయంబుగాదు కావునన్ ఇప్పుడు కల్పావసానంబుగా బోలుగాక అటుగాకయున్నన్ ఇట్టి ఔత్పాతిక రజమెందేనిగలదేయనుచు మనముల భయమందిర చటి జనులు సురలు దక్షుడున్ అంత ప్రసూతి ముఖ్యులైన భూసురకాంతలిట్లనిరి. మరియు ఈ ధూళి పుట్టడానికి కారణం ఏమిటి? ప్రళయకాలంలో వీచే ప్రభంజనమా? కానీ గాలి అలా వీచటం లేదే. ఉగ్రశాసనుడైన ప్రాచీన బర్హి మహారాజు ఇప్పుడు రాజ్యాన్ని పాలిస్తున్నాడు. కాబట్టి దొంగల గుంపులకు రావడానికి వీలు కాదు. గోగణం వచ్చే సమయము ఇది కాదు. కాబట్టి ఇది కల్పాంత సమయం కాబోలు. కాకపోతే ఇటువంటి ఉత్పాత లక్షణం గల ధూళి ఎక్కడి నుండి వస్తుంది అంటూ అక్కడున్న జనమంతా భయపడ్డారు. జనంతో పాటు దేవతలు దక్షుడు భయపడ్డారు. ప్రసూతి మొదలైన బ్రాహ్మణ స్త్రీలు ఇలా అన్నారు: తన కూతులు సూడగా నిజ తనయను సతిన్ అనపరాధన్ తగవరి ఇట్లెగ్గొనరించిన ఈ దక్షుని ఘన పాప విపాకమిదియు కాదగుననుచున్. దక్షుడు తన ఇతర కుమార్తెలందరూ చూస్తూ ఉండగా ఏ తప్పు తెలియని సతీదేవికి ఈ విధంగా కీడు చేశాడు. దక్షుని పాపకృత్యపు ఫలమే ఈ చీకటి అని మిగిలిన స్త్రీలు ప్రసూతి అనుకున్నారు. వెండియునిట్లనిరి: కుపితాత్ముండైన దక్షుండు తన కూతుతో విరోధంబు సాలక జగత్ సంహార కారణుండైన రుద్రునిన్ క్రోధింపజేసెన్. అమ్మహాత్ముండెంతటి వాడన్నన్ ప్రళయకాలంబున సుమహిత నిశిత త్రిశూలాగ్ర సంప్రోత నిఖిల ధిక్కరిరాజ నివహుడగుచు చటులోగ్రనిష్ఠురస్తనిత గంభీరాట్టహాస నిర్భిన్నాఖిలాశుడగుచు భూరి కరాళ విస్ఫార దంష్ట్రాహతి పతిత తారాగణ ప్రచయుడగుచు వివిధ హేతివ్రాత విపుల ప్రభాపుంజ మండిత చండదోర్దండుడగుచు వికట రోష భయంకర భృకుటి దుర్నిరీక్ష దుస్సహ తేజో మహిమదనర్చి ఘన వికీర్ణ జటాబంధ కలితుడగుచున్ అఖిల సంహార కారణుండై నటించు. అట్టి దేవుని త్రిపుర సంహారకరుని చంద్రశేఖరు సద్గుణ సాంద్రున్ అభవు మనము రోషింపజేసిన మంగళముల బొందవచ్చునే పద్మగర్భునకునైనా.
కోపించిన దక్షుడు తన కూతురితో పెట్టుకున్న విరోధం చాలక లోక సంహార కారకుడైన రుద్రునికి క్రోధాన్ని కలిగించాడు. ఆ మహాత్ముడు ఎంతటి వాడంటే ప్రళయకాలంలో రుద్రుడు తన త్రిశూలపు కొనకు అన్ని దిక్కులలో ఉన్న దిగ్గజాలను గుదిగుచ్చుతాడు. దిక్కులు దద్దరిల్లి పగిలిపోయేటట్లు భయంకరమైన ఉరుము లాంటి శబ్దంతో పగలబడి నవ్వుతాడు. బాగా వంపులు తిరిగి విప్పారిన కూరలతో నక్షత్ర మండలాన్ని నేల రాలుస్తాడు. నానా విధాలైన ఆయుధాలను తన భయంకర హస్తాలలో ధరిస్తాడు. తీవ్ర కోపంతో భయంకరంగా కనుబొమలు ముడిచి తేరి చూడడానికి వీలులేని తేజస్సుతో ప్రకాశిస్తాడు. విశాల జటాజూటాన్ని విరబోసుకొని ప్రళయ తాండవం చేస్తూ సమస్తాన్ని లయింపజేస్తాడు. అటువంటి మహాదేవునికి, త్రిపురాసుర సంహారం చేసిన వానికి, చంద్రశేఖరునికి, సద్గుణాలతో ఘనతకెక్కిన వానికి, అభవునికి కోపాన్ని తెప్పిస్తే బ్రహ్మదేవునకైనా శుభాలను పొందడం సాధ్యమవుతుందా? ఈ విధంగా భయంతో చలించే కన్నులు గలవారై దక్షపుత్రికలు అంటుండగానే మహాత్ముడైన దక్షునికి భయాన్ని కలిగిస్తూ వేలాది ఉత్పాతాలు భూమి ఆకాశాలలో కనిపిస్తున్నాయి. ఆ సమయంలో రుద్రుని అనుచరగణం నానా విధాలైన ఆయుధాలను ధరించి గోరోజన వర్ణంలోనూ పసుపు పచ్చని రంగుతోనూ ఉన్న పొట్టివాళ్ళు, మొసలి పొట్ట వంటి ముఖం గలవారు యజ్ఞశాల ప్రదేశంలో పరుగులు పెడుతూ కలయదిరుగుతున్నారు. దక్షుని యజ్ఞవాటికను తారుమారు చేశారు. కొందరేమో యజ్ఞశాల పైకప్పుననున్న వెన్నుదూలాన్ని, మరికొందరేమో పత్నీశాలను, ఇంకొందరేమో సదస్యశాలను, మరికొందరేమో అగ్నిని ధరించే ఋత్విక్కుల కోసం ఏర్పరిచిన అగ్నిధ్రశాలను, కొందరు యజమానశాలను, కొందరు పాకశాలను ధ్వంసం చేశారు. ఇంకా కొందరు యజ్ఞపాత్రలలోని అగ్నిహోత్రాన్ని ఆర్పివేశారు. కొందరు హోమాగ్నులను ఆర్పినారు. మరికొందరు హోమకుండాలలో మూత్రాన్ని విసర్జించారు. కొందరు ఉత్తర వేదికలకు కట్టిన తోరణాలను తెంపినారు. కొందరు మునులను బాధించినారు. కొందరు మునుల భార్యలను భయపెట్టినారు. కొందరు దేవతలను కాలు కదలనీయకుండా దారి కడ్డుపడ్డారు. తరువాత మణిమంతుడు భృగువును, వీరభద్రుడు దక్షుణ్ణి, చండీసుడు పూషుణ్ణి, నందీశ్వరుడు భగుని పట్టుకున్నారు. ఈ విధంగా యజ్ఞ సదస్సులోని దేవతలను, ఋత్విక్కులను పట్టుకుని వాళ్లపై రాళ్ళు రువ్వి, మోకాళ్లతో మోకాళ్ళు పొడిచి, అరచేతులతో అరచేతులను అణచి, మోచేతులతో పొడిచి వివిధ రకాలుగా బాధలు పెట్టగా వాళ్ళు కాందీసీకులై ఎక్కడెక్కడికో దిక్కు తెలియక వెళ్ళిపోయారు. మును దక్షుడ భవు బల్లుకగా కనుగీటిన భగుని బట్టి కన్నులు పెకలించెను. నందీశ్వరుడచ్చటి జనముల హాహారవంబు సందడి గొలుపన్. పూర్వం యజ్ఞశాలలో దక్షుడు శివుణ్ణి నిందించే సందర్భంలో భగుడు కన్నుగీటాడు. ఆ భగుణ్ణి పట్టుకొని నందీశ్వరుడు కళ్ళు పీకేశాడు. అక్కడి జనమంతా హాహాకారాలు చేశారు. కుపితుడై నాడు భవుని దక్షుడు శపింప, పరిహసించిన పూషుని పండ్లు డుల్లగొట్టె. బలభద్రుడా కళింగుని రథంబులెలమిడులిచిన పగిది చండీశ్వరుండు. ఆనాడు దక్షుడు ఈశ్వరుణ్ణి శపించే సందర్భంలో పూషుడు నవ్వాడు. చండీశ్వరుడు ఆ పూషుణ్ణి పట్టుకొని పండ్లు రాలగొట్టాడు. ఆ రాలగొట్టడం కళింగుని పండ్లను బలరాముడు ఊడగొట్టినట్లున్నది. తగవేది దక్షుడా సభ నగచాపు తిరస్కరించునాడట. శ్మశ్రుల్ నగుచుంచూపుటన్ ఆ భృగు పగకై శ్మశ్రువులు వీరభద్రుడు వెరికెన్. యజ్ఞశాలలో దక్షుడు నీతి తప్పి పరమేశ్వరుణ్ణి తిడుతూ ఉంటే భృగువు నవ్వుతూ మీసాల్ని మెలేశాడు. దానిని గమనించిన వీరభద్రుడు భృగువు మీసాల్ని పట్టుకుని పీకి పారవేశాడు. అతుల దర్పోద్ధతుండై వీరభద్రుండు గైకొన దక్షు వక్షంబు ద్రొక్కి, ఘనసిత ధారాసిగొని మేను ఒడిచియు మంత్ర సమన్విత మహిత శస్త్రజాలా వినిర్భిన్న చర్మంబుగల దక్షు జంపగాలేక విస్మయమునుంది. తద్వధోపాయంబు తన చిత్తమున జూచి కంఠ నిష్పీడన గతిదలంచి, మస్తకముద్రుంచి అంచితామర్షణమున దక్షిణానలమున వేల్చే. తదనుచరులు హర్షమును పొందన్. అచటి బ్రాహ్మణ జనంబులాత్మలను చాలా దుఃఖంబులందుచుండా.
ఇట్లు వీరభద్రుండు దక్షుని యాగంబు విధ్వంసంబు గావించి నిజవాసంబైన కైలాసంబునకు జనియన్ అయ్యవసరంబున. వీరభద్రుడు సాటిలేని మహాదర్పంతో చెలరేగి దక్షుణ్ణి పడద్రోసి వక్షస్థలాన్ని తొక్కి వాడి అయిన పెద్ద ఖడ్గం తీసి ఎన్నో పోట్లు పొడిచాడు. కానీ మంత్రపూతమైన అనేక శస్త్రాలతో గట్టిపడిన చర్మం కాబట్టి దక్షుడు చావలేదు. వీరభద్రుడు ఆశ్చర్యపడ్డాడు. ఇతడిని ఎలా చంపాలా అని తన మనస్సులో ఆలోచించి ఆ దక్షుడి కంఠాన్ని నులిమి శిరస్సును త్రుంచి మహాకోపంతో దక్షిణాగ్నిలో వ్రేల్చి హోమం చేశాడు. అక్కడున్న వీరభద్రుని అనుచరగణం ఆనందించారు. బ్రాహ్మణులు మాత్రం మిక్కిలి దుఃఖించారు. ఈ విధంగా వీరభద్రుడు దక్షుని యాగాన్ని ధ్వంసం చేసి తన నివాసమైన కైలాసానికి వెళ్ళిపోయాడు.